హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే నెయ్యి బొబ్బట్లు ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను అండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి బొబ్బట్లు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. ముందుగా దీనికోసం అరగంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నా అండి. ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసి ఈ విధంగా 3 విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఈలోపు బొబ్బట్ల కోసం పిండి మిక్చర్ అయితే కలుపుకుందామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పులు, మనం ఏ కప్పు అయితే పచ్చెనగపప్పు తీసుకున్నాం అదే కప్పుతో 2 కప్పులు మైదా పిండి అయితే తీసుకోవాలండి. తీసుకొని 1 టేబుల్ స్పూన్ సుజీ రవ్వ అయితే వేసుకొని, కొద్దిగా స్వీట్ చేస్తున్నాం కాబట్టి అందులో సాల్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందని కొద్దిగా సాల్ట్ వేసుకొని సరిపడా నీళ్లు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. సుజీ రవ్వ వేసుకోవడం వల్ల బొబ్బట్లు చేసేటప్పుడు బాగా సాగుతాయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. పిండి సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పచ్చెనపప్పు అయితే ఉడికిపోయిందండి. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా అదే కప్తో 1 కప్పు బెల్లం అయితే వేసుకోవాలండి. వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకుని ఆ క్రీమ్ని అయితే ప్యాన్లో అయితే షిఫ్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్యాన్లో వేసుకుని దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి. వేసుకుని అది దగ్గరికి అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లోనే తిప్పాలి, హై ఫ్లేమ్లో తిప్పకూడదు. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. దగ్గరగా ఉండకట్టేంత వరకు తిప్పుకోవాలి. ఈ విధంగా ఉండకట్టిన తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి అయితే వేసేసుకోవాలండి. చల్లారనివ్వాలి. వేరే గిన్నెలో వేసుకుని చల్లారనిచ్చిన తర్వాత ఈ విధంగా బాల్స్ అయితే చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బొబ్బట్లు అయితే చేసుకుందామండి. ఈ విధంగా మీకు ఆయిల్ ప్యాకెట్ ఉంటే ఆయిల్, ఏ ప్యాకెట్ ఉన్నా ఇలా కవర్ తీసుకుని దాని మీద నెయ్యి అప్లై చేసి ఈ విధంగా పిండిని ఇలా ఫ్లాట్గా ఒత్తుకొని దాంట్లో ఈ పూర్ణం అయితే పెట్టుకుని ఈ విధంగా బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. హ్యాండ్స్తో బ్రష్ చేస్తూ ఈ విధంగా అయితే చేసుకోవాలి బొబ్బట్లు. ఎప్పుడైనా సరే లోపల స్టఫింగ్ పూర్ణం అనేది ఎక్కువగా ఉండాలండి. కింద మైదాపిండి మిశ్రమం అనేది పలుచగా ఉండాలి. ఈ విధంగా చేసుకుని ఒత్తుకుంటూ ఉండాలండి. ఈ విధంగా బొబ్బట్లు ఒత్తుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. వీలైనంత పలుచగా ఒత్తుకుంటే బాగుంటాయండి, మెత్తగా వస్తాయి. మీ చేతికి అంటుకున్నట్లు అనిపిస్తే నెయ్యి అప్లై చేసుకోండి. ఇప్పుడు బొబ్బట్లు అయితే కాల్చుకుందాం. ఈ విధంగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టి ఈ విధంగా బొబ్బట్లు అయితే కాల్చుకోవాలండి. ఓన్లీ నెయ్యితోనే కాల్చుకోవాలి. ఈ విధంగా బొబ్బట్లన్నీ ఈ విధంగా నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సాఫ్ట్గా ఉంటాయి, మెత్తగా కూడా వస్తాయి. మీడియం ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలండి. బాగా పలుచగా ఒత్తుకోవాలి. అంతే అండి, టేస్టీగా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. టేస్టీగా నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇప్పటివరకు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.